చనిపోయిన మాంసం ముద్దలుగా మారి కుక్కలకు ఆహారమైన కచుడిని శుక్రాచార్యుడు సంజీవిని విద్యతో తిరిగి బ్రతికించాడు. కచుడు నవ్వుతూ గురువుగారికి నమస్కరించాడు. ఇంటికి రావడం ఎందుకు ఆలస్యమైంది అని దేవయాని అడిగింది. తాను పశువులను మేపుతున్నప్పుడు రాక్షసులు వచ్చి నన్ను చంపేశారు, మళ్ళీ ఎలా బ్రతికానో తెలియదు అని చెప్పాడు. మరొకనాడు కచుడు దేవయాని కోసం పువ్వులను కోస్తుండగా రాక్షసులు అతడిపై పడి చంపేశారు. ఆ శరీరాన్ని ముద్దగా నూరి సముద్రంలో కలిపేశారు. ఎంతకాలమైనా కచుడు ఇంటికి రాకపోవడంతో దేవయాని ఆందోళన చెంది మళ్ళీ తండ్రి వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంది. శుక్రాచార్యుడు తిరిగి సంజీవిని విద్యతో కచుడిని సజీవుణ్ణి చేశాడు. అతని నుంచి జరిగిన విషయాలన్నీ తెలుసుకున్నాడు. మూడవసారి కూడా కచుడిని రాక్షసులు చంపేశారు. ఈసారి అతడి శరీరాన్ని దహనం చేసి ఆ బూడిదను సారాలో కలిపేసి తాగడానికి శుక్రాచార్యుడికి ఇచ్చారు. రాక్షసుల ఆచారం ప్రకారం సారాను గురువుగారికి ఎలాంటి అనుమానమూ రాకుండా అందజేసి తాగించారు. తాము ఎంతో తెలివిగా ప్రవర్తించామని రాక్షసులు సంతోషించారు. పశువులు యథాప్రకారం కచుడు లేకుండానే ఇంటికి వచ్చాయి. మళ్ళీ దేవయాని తండ్రి వద్దకు వెళ్ళి కచుడు రాని విషయం చెప్పి ఆందోళన చెందింది. శుక్రుడు కుమార్తెను ఓదార్చాడు. చనిపోయిన కచుణ్ణి నేను అనేకసార్లు బ్రతికించాను పుత్రి. రాక్షసులు ఎలాగైనా కచుణ్ణి చంపి తీరాలని నిశ్చయించినట్లు కనిపిస్తుంది. మరణం అనేది ప్రతి జీవికి సహజంగా సంభవించేదే. ఈ విషయంలో నీ వంటి బుద్ధిమంతురాలు చింతించడం తగదు. నీకు అందం, యవ్వనం ఉన్నాయి. నువ్వు ప్రజల పట్ల అనురాగం కలిగి నీ జీవితం అంతా ఆనందంతో గడుపు, అంతేగాని విచారించవద్దు అన్నాడు శుక్రాచార్యుడు. దేవయాని కచుని గాఢంగా ప్రేమించింది. తండ్రి చెప్పిన ధర్మఫలాలు ఆమె ప్రియ వియోగ బాధను తొలగించలేకపోయాయి. కచుడు గుణవంతుడు. మనకు సేవలందించేందుకు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండేవాడు. నేను అతన్ని గాఢంగా ప్రేమించాను తండ్రి గారు. అతన్ని చంపినందుకు నాకు ఈ జీవితం భరింపలేనిదిగా మారింది. కాబట్టి నేను కూడా అతన్ని అనుసరిస్తాను అని తండ్రితో చెప్పి నిరసన వ్రతం చేపట్టింది. శుక్రాచార్యుడు తన కుమార్తె హృదయ విదారక స్థితి చూసి రాక్షసుల వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం చెందాడు. ఇలాంటి బ్రహ్మహత్య చేసిన రాక్షసుల జీవితం చెడిపోతుందని భావించాడు. సంజీవిని విద్యను ఉపయోగించి కచుడిని తిరిగి బ్రతికించడానికి ప్రయత్నం చేశాడు. అయితే కచుడు శరీర భాగాలు బూడిదగా మారి సారాలో కలపబడి శుక్రాచార్యుడి ఉదరంలో ఉండటంతో దానిలో నుంచి బయటకు వచ్చేందుకు వీలు లేకపోయింది. ఈ విషయమే కచుడు ఉదరం నుంచి ధ్వని ద్వారా గురువు గారికి తెలిపాడు. శుక్రుడిలో తీవ్ర ఆగ్రహం మొదలైంది. ఓయి కచుడా, నాలోనికి నీవు ఎలా వచ్చావు? ఈ పని కూడా రాక్షసులే చేశారా? ఈ వ్యవహారాలు చాలా చెడుగా ఉన్నాయి. జరిగిన విషయమంతా చెప్పు అని అడిగాడు. జరిగిన విషయమంతా పూసగుచ్చినట్లు చెప్పాడు కచుడు. గురువుగారి ఉదరం నుంచి మహానుభావుడు, తపస్వి, జ్ఞాని అయిన శుక్రాచార్యుడు కోపోద్రిక్తుడయ్యాడు. రాక్షసులే మద్యంలో కచుడి మృత శరీర బూడిదను కలిపి తన పొట్టలోనికి చేర్చడమా అని అయోమయం వ్యక్తం చేశాడు. కుమార్తె వైపు తిరిగి, ప్రియ కుమారి, ఇప్పుడు క్లిష్ట పరిస్థితి ఎదురైంది. కచుడు జీవించాలంటే నా పొట్ట చీల్చుకొని బయటకు రావాలి, అంటే నా మృతి తప్పదు అన్నాడు. అని ఏడుస్తూ, అయ్యో నా నాన్నగారు, ఏ మార్గం చూసినా నా మరణమే నిశ్చయం అనిపిస్తున్నది. మీ ఇద్దరిలో ఎవరు మరణించినా నేను జీవించను అంది. శుక్రాచార్యుడు అందుకు ఈ చిక్కు నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించసాగాడు. ఈ పరిస్థితికి అర్థం స్ఫురించింది. ఇదొక నాటకమని అతడికి అర్థమైంది. ఓ బృహస్పతి కుమారుడా, నీవు నా వద్దకు ఏ ఉద్దేశంతో వచ్చావో ఇప్పుడు నాకు తెలిసింది. నిశ్చయంగా నీ కోరిక నెరవేరినట్లే. దేవయాని కోసం నిన్ను బ్రతికించాలి. కావున ఇప్పుడు నాకు కనిపించే మార్గం ఏమిటంటే, నీవు నా పొట్టను చీల్చుకొని వచ్చినప్పుడు నేను చనిపోతాను. ఆ తరువాత నన్ను బ్రతికించగాను నీకు సంజీవిని విద్యను ఉపదేశిస్తాను. తరువాత నన్ను సజీవుణ్ణి చెయ్యి. అప్పుడు దేవయాని మన ఇద్దరి విషయమై ఎలాంటి విచారము చెందవలసిన అవసరం ఉండదు అని చెప్పి తన పొట్టలో ఉన్న కచుడికి సంజీవిని విద్యను ఉపదేశించాడు. కచుడు తక్షణమే శుక్రుడి పొట్టను చీల్చుకొని మేఘాలు విడివడ్డ చంద్రుడిలా ప్రకాశిస్తూ బయటకు వచ్చాడు. శరీరమంతా చీలికలై శుక్రాచార్యుడు మరణించాడు. తక్షణమే కచుడు తాను నేర్చుకున్న సంజీవిని విద్యను ఉపయోగించి గురువుగారైన శుక్రాచార్యుడిని బ్రతికించాడు. కచుడు శుక్రుడికి ప్రణమిల్లి ఇలా పలికాడు, అజ్ఞానులకు జ్ఞానోపదేశం చేసేవాడే తండ్రి. మీ శరీరం నుంచి బయటకు వచ్చినందున మీరు నాకు తల్లి కూడా అయ్యారు అన్నాడు. మరికొన్ని సంవత్సరాలు కచుడు శుక్రాచార్యుడి వద్ద శిష్యరికం చేశాడు. తాను ప్రారంభంలో నిశ్చయించుకున్న విద్యాకాలం కూడా పూర్తయిపోయింది.
ఇక తను దేవలోకం తిరిగి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. గురువుగారి వద్ద సెలవు తీసుకున్నాడు. ఇక బయలుదేరడానికి సిద్ధమైన తరుణంలో దేవయాని కచుడితో ఇలా అంది: ఓ అంగీరస పుత్రుడా, నీ దోషం లేని జీవితం, నీ విద్య, నీ వంశ మర్యాద నా హృదయాన్ని ఆకర్షించాయి. నీవు కఠిన బ్రహ్మచర్యం ఆచరిస్తున్నప్పటికీ నిన్నింతకాలము మనసారా ప్రేమిస్తూనే ఉన్నాను. నీవిప్పుడు నా ప్రేమను అంగీకరించి నన్ను వివాహమాడి ఆనందింపచెయ్యి. బృహస్పతుల వారు నీవు నా పూర్తి మర్యాదను, గౌరవాన్ని పొందగలరు అన్నది. అప్పటి కాలంలో బుద్ధి, జ్ఞానం, విద్య కలిగిన బ్రాహ్మణ కన్యలు వారి హృదయ సంబంధమైన రహస్యాలను, అంశాలను మర్యాదగా ఇతరులకు తెలపడం అరుదైన అంశం కాదు. కచుడు ఇలా అన్నాడు: ఓ నారీరత్నమా, నీవు నా గురువు గారి కుమార్తెవు అయినందువల్ల నిరంతరం నా మర్యాదకు నోచుకున్నావు. నీ తండ్రి గర్భాన్ని చీల్చుకొని బయటకు రావడం వల్ల నేను బ్రతికాను కనుక నేను నీకు సోదరుడను. కనుక చెల్లిలా పెళ్లాడమని నీవు నన్ను అడగడం అక్రమం అన్నాడు. అందుకు దేవయాని, నీవు బృహస్పతి కుమారుడువు గాని నా తండ్రి కుమారుడువు కావు. నిన్ను నా తండ్రి బ్రతికించిన కారణం నేను నిన్ను ప్రేమించడమే. నిశ్చయంగా నిరంతరంగా ప్రేమిస్తున్నాను. ఎప్పటికైనా నీవే నా భర్తవు కాగలవని ఆశిస్తున్నాను. ఎలాంటి పాపమో అంటని నా వంటి దాన్ని, మాయలు మర్మాలు తెలియని దాన్ని, నీ పట్ల మిక్కిలి మక్కువ ఉన్నదాన్ని నన్ను నీవు విడిచిపెట్టడం సరికాదు అన్నది. అందుకు కచుడు, అధర్మ మార్గాన ప్రవేశించడానికి నన్ను ప్రోత్సహించుకు. నీవేమో సౌందర్యవతివి, కోపంలోనూ ఎంతో ప్రకాశిస్తున్నావు. కానీ నేను నీకు సోదరుడినే. దయచేసి నాకు వీడ్కోలు ఇవ్వు. నిత్యము నిరంతరము నా గురువైన శుక్రాచార్యుణ్ణి పూర్తిగా పూజిస్తూ ఉండు, సేవ చేస్తూ ఉండు అంటూ కచుడు మెల్లగా అక్కడి నుంచి దేవతల రాజు అయిన ఇంద్రలోకానికి బయలుదేరాడు. శుక్రాచార్యుడు తన కుమార్తెను ఓదార్చాడు.